ప్రపంచము చాలా భయంకరంగా ఉందండి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వీటి మధ్య యుద్ధం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు. వాళ్ళు కొట్టుకుంటే మాకేంటండి అని మీలో కొంతమంది అడగొచ్చు. ఇంకొక 2-3 నెలల తర్వాత మీరు వంట వండుకోవటానికి గ్యాస్ దొరకదు. ఒక 5-6 నెలల తర్వాత కార్లో కానీ బస్సులో కానీ లేదా ఇంకే వెహికల్లో వెళ్ళాలన్నా డీజిల్, పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయి. డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగితే అప్పుడు ఆటోమేటిక్గా మిగిలిన రేట్లన్నీ పెరిగిపోతాయి. పాల రేట్లు పెరిగిపోతాయి, కూరగాయల రేట్లు పెరిగిపోతాయి, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోతాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి. ఆ దెబ్బతోటి కరువు వచ్చింది. ఇప్పుడు ఇరాన్కి, ఇజ్రాయెల్, అమెరికాకి మధ్య జరుగుతున్న ఈ వార్ ఉంది చూడండి, ఈ యుద్ధం, ఇది చాలా చాలా పెను మార్పు తీసుకురాబోతుంది ప్రపంచం మీద. ఇరాన్ వాడు యుఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో యుఎస్ బేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అన్నిట్లో మిసైల్స్ కొడుతున్నాడు. ఈ ఇరాన్ వ్యక్తే, ఇరాన్ దేశమే ఇజ్రాయెల్ మీద కూడా మిసైల్స్ కొడుతూ ఉంది. ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్ ఏం తగ్గట్లా. ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఇరాన్ మీద కొడుతుంది. ఇప్పుడు ఇరాన్ ఎంత ప్రాముఖ్యమైందంటే, ఇరాన్కి ఖత్తర్కి మధ్యలో సముద్రం ఉంది. ఈ సముద్రంలో ఒక ద్వీపం ఉంది, ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ సగభాగమేమో ఇరాన్ వాళ్ళు తీసుకున్నారు, సగభాగమేమో ఖత్తర్ వాళ్ళు తీసుకున్నారు. ఆ ద్వీపం, ఆ ఐలాండ్, ఆ ఐలాండ్కి నార్త్లో ఉన్నది, దాన్ని సౌత్ పార్సీ అంటారు. సౌత్లో ఉన్నది నార్థన్ ఫీల్డ్స్ అంటారు. ఒక ద్వీపం అది. మీకు అర్థమవుతుందా? ఒకవైపు ఏమో ఇరాన్ దేశం ఉంది, ఇంకోవైపు ఏమో ఖత్తర్ దేశం ఉంది, మధ్యలో ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపాన్ని 2 భాగాలు చేశారు. ఒక భాగమేమో ఇరాన్ వాడు తీసుకున్నాడు, ఒక భాగమేమో ఖత్తర్ వాడు తీసుకున్నాడు. ఇప్పుడు ఇరాన్, ఖత్తర్ 2 కలిసి అదే ఐలాండ్లో నుంచి మనకి కావలసిన ఎల్పిజి గ్యాస్ని తీస్తున్నారు. అంటే మీరు వంట వండుకునే గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది. ఈ ఐలాండ్ని ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టారు. ఇరాన్ భాగంని, సౌత్ పార్సీ అనే ప్లేస్ని ఇజ్రాయెల్ వాళ్ళు కొట్టారు. అప్పుడు ఇరాన్ వాళ్ళు ఊరుకుంటారా? ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే ఖత్తర్ ఏరియాని కొట్టారు. టోటల్గా ఐలాండ్లో నుంచి వచ్చే గ్యాస్ మొత్తం ఆగిపోయింది. ఎల్పిజి గ్యాస్ మొత్తం ఆగిపోయింది. సిలిండర్లకు దొరకవండి. అక్కడి నుండే మనకి 20% ఎల్పిజి గ్యాస్ వచ్చింది. 20% వంట వండుకునే గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు అది రిపేర్ చేసి మళ్ళీ కట్టాలి అని అంటే ఒక 6 నెలలు టైం పట్టింది. ఈ 6 నెలల టైంలో మీ దగ్గర ఉన్న సిలిండర్లే మీరు వాడుకోవాలి. అందుకని ఇప్పుడు చాలామంది ఈ గ్యాస్ని ముందుగా బుక్ చేసేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా కంగారు పడిపోయి ముందు బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకోవటం కూడా మంచిదే. ఎందుకంటే ఇక గ్యాస్ అనేది మనకి దొరకటం చాలా కష్టం. అందుకని అందరూ ఎలక్ట్రిక్ స్టవ్లు కొనుక్కుంటున్నారు. ఎలక్ట్రిక్ స్టవ్లు అయిపోయిన తర్వాత కట్టెల పొయ్యిలు రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కొన్ని సూచనలు చెప్పారు. సూచనలు ఏంటంటే, ఆయన రాకడకు ముందు యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటాము. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని ప్రభు చెప్పారు. ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం కొంచెం మంచిగా ఉంటుంది అని అనుకోవటానికి వీల్లేదు. ఇప్పుడు మనం ఎక్కడ అడుగు పెడుతున్నామంటే వేదనలకి ప్రారంభంలో ఉన్నాం. ఇక మంచి రోజులు లేవండి. కరువు రాబోతుంది, భూకంపాలు రాబోతున్నాయి, తెగుళ్ళు రాబోతున్నాయి, మనుషులు ఒకళ్ళు చంపుకుంటారు, యుద్ధాలు జరగబోతున్నాయి. వీటినేటిని మీరు ఆపలేరండి. మీరు ఆపగలిగితే ఇప్పుడు యుద్ధాలను ఆపండి. ఆపలేరు. అమెరికా ఆపలేదు, ఇజ్రాయెల్ ఆపలేదు, ఇరాన్ ఆపలేదు, మిడిల్ ఈస్ట్ ఆపలేదు, రష్యా ఆపలేదు. ఏ దేశం కూడా యుద్ధాలని ఇప్పుడు ఆపలేదు. ఇరాన్ వాళ్ళు ఏమంటారంటే మాకు పోయేదేం లేదు,
పోగొట్టుకునేది ఏం లేదు, మేము ఆల్రెడీ దరిద్రంలో ఉన్నాము, మా దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటినీ చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల మీద కొట్టేస్తాము అంటున్నారు. చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు, దుబాయ్ అదొక గొప్ప సిటీ, యుఏఈ, ఖతర్, కువైట్, సౌదీ అరేబియా, ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్. ఇవన్నీ యుద్ధంలోకి పూర్తిగా దిగితే ఏమవుతుంది? ఇరాన్ను కొట్టేయచ్చు, కానీ వీళ్ళు నష్టపోతారు, ఎందుకంటే వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంది. నేను మీకు ఈరోజు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనంటే, ఇవేవి ఏదో అనుకోకుండా జరగట్లా, ఇవేవి ఏదో యాదృచ్ఛికంగా జరగట్లా, ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడినట్లు జరుగుతున్నాయి. వీటన్నిటి గురించి ప్రపంచము ముగింపు ఎలా జరిగిద్దో బైబిల్లో ముందుగా రాయబడింది. ఒక బైబిల్లోనే కాదు, అన్ని మత విశ్వాసాలకి ఏదో ఒక మూలమైన గ్రంథం ఉంది. ఇస్లాం వాళ్ళకి ఖురాన్ ఉంది, హిందూస్కి భగవద్గీత అని, రామాయణం అని, ఇతిహాసాలని, పురాణాలని, ఇలా కొన్ని బుక్స్ ఉన్నాయి. యూదులకి తోరా అనే పుస్తకం ఉంది, బౌద్ధ మతస్థులకు ఒక పుస్తకం ఉంది, జైన్ మతస్థులకు ఒక పుస్తకం ఉంది. ఇలా ఒక్కొక్క మతానికి వాళ్ళకి సంబంధించిన లేఖనాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంగా నమ్ముతారు. ప్రపంచం ఎలా ముగింపు అయ్యిద్ది అనే దానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా నమ్ముతారు. అయితే ఈరోజు ఇస్లాం మతంలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే, ఒక ఇమాం రాబోతున్నాడు, అతన్ని మహదీ అంటారు. ఈ మహదీ అనే ఆయన వచ్చినప్పుడు భూమి మీద సమాధానం వచ్చిద్ది, ఇశ్రాయేలుని శిక్షిస్తాడు, ప్రపంచమంతా శాంతిని నెలకొల్పుతాడు అని వాళ్ళు నమ్ముతున్నారు, ఇస్లాం వాళ్ళు. మహదీ, 12వ మహదీ. అయితే ఇరాన్లో అంత యుద్ధం జరుగుతుంటే ఇరాన్లో ఉన్న ఒక కీలకమైన వ్యక్తి అతను ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు అనంటే, మా మహదీ వచ్చే టైం అయింది, అతన్ని మేమే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అని అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే, మహదీ అనే ఆయన వచ్చినప్పుడు ఈ ప్రపంచం ఎండ్ అయిపోబోతుంది, అతడు సమాధానం చేయబోతున్నాడు అని వాళ్ళు నమ్ముతున్నారు. యూదులకి ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే, ప్రపంచం అంతమయ్యే ముందు మా మెస్సయ్య వస్తాడు అని వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. ఇశ్రాయేలీల బోధకుల్లో రబ్బాయి ఒక అతను, ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు గారు, ఆయన ఉన్నప్పుడే ఆయన చేతిలో నుంచి రాజదండము రాబోయే మెస్సయ్యాకి ఇస్తాడు అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు. క్రైస్తవులు మనమేం నమ్ముతున్నాము అని అంటే, ప్రపంచం అంతం అవబోతుంది, యుగాంతం అనేది ఒకటి ఉంది. కానీ దానికంటే ముందు, యేసు ప్రభు రెండవ రాకడ కంటే ముందు ఒకడు రాబోతున్నాడు. వాడే యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి రాబోతున్నాడు. వాడు ప్రపంచానికి శాంతినిస్తాను అని చెప్తాడు, కానీ యూదుల్ని, దేవుని బిడ్డల్ని చంపుతాడు. ఇది బైబిల్ చెప్తున్న ప్రవచనం. యూదులు వాళ్ళ మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నారు, ఇస్లాం మతస్థులు వాళ్ళ మహదీ వచ్చి శాంతిని నెలకొల్పుతాడని నమ్ముతున్నారు, క్రైస్తవులు క్రీస్తు విరోధి వచ్చి ప్రపంచానికి ఫాల్స్ పీస్, అబద్ధపు సమాధానం ఇస్తాడు అని బైబిల్ చెబుతుంది. ఇంకా వేరే వేరే మతాల్లో, ఇంకా హిందూ మతంలో ఆఖరి అవతారం 10వ అవతారం, 10వ అవతారంలో కల్కి ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద సమాధానం నెలకొల్పుతాడు అని వాళ్ళు నమ్ముతున్నారు. బౌద్ధ మతంలో 25వ అవతారం మైత్రేయి అవతారం, ఆ అవతారంలో భూమి మీదకి బుద్ధుడు వచ్చి ప్రపంచానికి శాంతినిస్తాడు అని నమ్ముతున్నారు. నేనేం చెప్తున్నాను అనంటే, ప్రతి మతంలో యుగాంతం అనేది ఒకటి ఉంది. ఆ యుగాంతం అప్పుడు ఈ భూమి మీద సమాధానం ఉండదు. ఆ సమాధానాన్ని నెలకొల్పటానికి ఈ భూమి మీదకి ఒక వ్యక్తి రాబోతున్నాడు అని ప్రతి మతంలో రాయబడి ఉందండి. మీరు బౌద్ధ మతంలో చూడండి, హిందూ మతంలో చూడండి, క్రిస్టియానిటీలో చూడండి, యూదా మతంలో చూడండి, లేదా ఇస్లాం మతంలో చూడండి, అందరూ
ఇప్పుడు లాస్ట్లో ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే, ఈ ప్రపంచానికి ఒక వ్యక్తి రాబోతున్నాడు, ఆ వచ్చే వ్యక్తి ప్రపంచానికి శాంతిని ఇవ్వబోతున్నాడు అని అందరు నమ్ముతున్నారు. కానీ బైబిల్ ఒక్కటి మాత్రమే ఏం చెప్తుంది అని అంటే, రాబోయేవాడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. వాడు వచ్చినప్పుడు ప్రపంచానికి శాంతినిస్తున్నాను అని వాడు కొన్ని నిబంధనలు చేపిస్తాడు. ఇప్పుడున్న యుద్ధాలు ఉన్నాయి చూడండి, ఉక్రెయిన్ రష్యా వార్, యూకే ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మధ్య జరుగుతున్న వార్, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాలు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న వార్, ప్రపంచం మొత్తం మీద యుద్ధాలు ప్రారంభమైనవి. దీనిని ఎవరు ఆపలేరు. ఈ యుద్ధాల్లో నుంచి కరువులు రాబోతున్నాయి, దాన్ని ఎవరు ఆపలేరు. ఈ కరువుల్లో నుంచి తెగుళ్ళు రాబోతున్నాయి, దాన్ని ఎవరు ఆపలేరు. వీటి మధ్యలో భూకంపాలు రాబోతున్నాయి, దాన్ని ఎవరు ఆపలేరు. వీటన్నిటి తర్వాత క్రైస్తవులు చంపబడబోతున్నారు. నేను మళ్ళీ చెబుతున్నా, ఈ యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు అన్నీ ముగింపు వచ్చే టయానికి ఈ భూమి మీద క్రైస్తవులు చంపబడతారు. వాళ్ళ రక్తం ఏర్లై పారబోతుంది. రాబోయే దినాల్లో శ్రమలు రాబోతున్నాయి. దేవుని బిడ్డ, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీరు చివరి దినాల్లో ఉన్నారు, మీరు ఆఖరి దినాల్లో ఉన్నారు. మీరు యుద్ధాలు ఆపలేరు, మీరు కరువులు ఆపలేరు, మీరు తెగుళ్ళు ఆపలేరు, మీరు భూకంపాలు ఆపలేరు. ఆ తర్వాత క్రైస్తవుల మీద జరిగే హింసని ఎవరు ఆపలేరు. ఇది రాబోతుంది, ఇది జరగబోతుంది. ఇప్పుడు అది ప్రారంభంలో ఉన్నాం, వేదనల ప్రారంభంలో ఉన్నాం. యేసు ప్రభు చెప్పారు, ఇవన్నీ జరగవలసి ఉంది, కానీ అంతం వెంటనే రాదు. అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ ఫెయిత్ని, వాళ్ళ విశ్వాసాన్ని ఈ శ్రమల మధ్యలో ఇలా వదిలిపెట్టేస్తారండి. బైబిల్ని పట్టుకోరు, యేసు ప్రభు మీకు నమ్మరు. ఆ శ్రమలు అంత భయంకరంగా ఉంటాయి. యేసు ప్రభు చెప్పారు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును అని యేసు ప్రభు చెప్పారు. దేవుని బిడ్డ, క్రైస్తవ్యం, క్రీస్తుని వెంబడించడం అది అంత ఈజీ థింగ్ కాదు. దానికి ఇప్పటి నుండే మనము సిద్ధపడాలి, విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వాలి. బైబిల్లో కొన్ని ప్రవచనాలు ఉన్నాయండి, అవి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనాలు. అవి యేసు ప్రభు భూమి మీదకి రెండవ రాకడలో రాబోయే ముందు నెరవేరబోతున్న ప్రవచనాలు. ఆ ప్రవచనాలు మనం ప్రతి వారం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు మనం ధ్యానం చేయబోతున్నాం. మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకే నేను చదువుతున్నాను. అటు తర్వాత మహా అధికారం గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అని రాయబడింది. ఈ ప్రవచనం అర్థం కావాలి అని అంటే, ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే ఈ ప్రవచనం అర్థం కాదు. ఒక సిస్టమ్ ఉందండి, ఒక నెట్వర్క్ ఉంది. ఆ సిస్టమ్ని బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, మహాబబులోను అని పిలుస్తుంది. అదొక సిస్టమ్, మహాబబులోను. బబులోను అనే పదము మనకు బైబిల్లో ఆదికాండం 10వ అధ్యాయము, ఆదికాండం 11వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో వస్తుంది బబులోను అనే పేరు. మీరు ఇంటర్నెట్లో బబులోను అని కొట్టారనుకోండి, ఇప్పుడు ఉన్న ఇరాక్ దేశంలో ఒక ప్లేస్ని చూపిస్తుంది. అది ఒకప్పుడు బబులోను.
ఈ బబులోను అనే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. నేను మీకు ఒక వచనం చదివి వినిపిస్తాను. ఆదికాండం 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయము ఇక రాయబడింది చూడండి. ఆదికాండం 10వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతున్నాను. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సేబా, హవీలా, సప్తా, రయామా, సప్తాకా అనువారు. రయామా కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించును. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరేకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇప్పుడు నేను చదివిన లేఖనాల్లో వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, నిమ్రోదు అని ఒకడు ఉన్నాడండి. వాడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని బైబిల్ చెబుతుంది. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని అంటే సరైన ట్రాన్స్లేషన్ ఏం చెప్తుందంటే, యెహోవాకు వ్యతిరేకంగా వేటగాడు, యెహోవాకు వ్యతిరేకి. ఇంకొక మాట చెప్పాలి అంటే ద ఫస్ట్ యాంటీ క్రైస్ట్, మొట్టమొదటి క్రీస్తు విరోధి నిమ్రోదే. ఈ నిమ్రోద్ అనేవాడు భక్తుడు కాదు. నోవాహు జలప్రళయం వచ్చిందండి, ప్రపంచమంతా జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో భూమి మీద ఉన్న అందరూ చనిపోయారు. నోవాహు, అతని భార్య, అతని 3 కుమారులు, అతని 3 కోడళ్ళు మాత్రమే మనుష్య జాతిలో రక్షించబడ్డారు. ఆ జలప్రళయంలో వాళ్ళు ఒక ఓడను తయారు చేసుకుని ఆ ఓడను ఎక్కి జలప్రళయాన్ని తప్పించుకుని, జలప్రళయం అయిపోయిన తర్వాత ఈ 8 మంది ఓడలో నుంచి బయటకు వచ్చారు. ఈ 8 మంది నుండి ఇప్పుడు ప్రజెంట్ మన భూమి మీద ఉన్న జనాభా 800 కోట్ల మంది. కేవలం ఆ 8 మంది నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 800 కోట్ల మంది ప్రజలు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నోవాహు తన భార్య, తన 3 కుమారులు, ఆ 3 కోడళ్ళు వాళ్ళందరూ వాడలో సంవత్సరం పాటు ఉన్నారు. ఆ వర్షం అయిపోయిన తర్వాత ఆ 8 మంది బయటకు వచ్చారు. వీళ్ళందరూ దేవుడి గురించి తెలిసిన వాళ్ళు. కానీ 8 మంది నుంచి తర్వాత పిల్లలు పుట్టారు. 100 మంది, 1000 మంది, లక్షల మందికి జనాభా పెరిగింది. ఆ జనాభాలోనే నిమ్రోద్ అనేవాడు పుట్టాడు. ఈ నిమ్రోద్ అనేవాడు యెహోవాకు వ్యతిరేకగా మారిపోయాడు, దేవునికి వ్యతిరేకగా మారిపోయాడు. వాణ్ణే యాంటీ క్రైస్ట్ అని ఎందుకు అంటారంటే, ఫస్ట్ యాంటీ క్రైస్ట్. వాడికి భక్తి లేదు, వాడు దేవుణ్ణి వెంబడించడం, వాడు దేవుణ్ణి నమ్మడం, వాడు దేవునికి వ్యతిరేకి. అయితే వాడికి ఎలా తెలిసిందో, వాడికి ఎవరు నాలెడ్జ్ ఇచ్చారో తెలియదు, కానీ వాడు ఒక ప్లాన్ అమలు పరచడానికి ముందుకొచ్చాడు. ప్లాన్ ఏంటి అనంటే, ఒక పట్టణాన్ని కడదాం, ఆ పట్టణం మధ్యలో ఒక గోపురం కడదాం, ఒక టవర్ కడదాం. ఆ గోపురంలో మనము ఎత్తైన గోపురం కడదాము, అది ఆకాశం అంటే అంత ఎత్తున కడదాము. ఆ పట్టణంలో మనం నివసిస్తాము. ఆ గోపురంని మనం మాత్రము పెద్దగా కడదాము అని నిమ్రోద్ ప్లాన్ చేశాడు. ఆ పట్టణం మధ్యలో ఉన్న గోపురంని బాబేలు అని పిలిచారు. ఆ పట్టణమే బబులోను. అది పూర్తిగా కట్టబడలా. అది కట్టే సమయంలో పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనుషుల్ని చూశాడు. మనుషుల్ని చూస్తే వాళ్ళు అంటారు, మనందరికి ఒకటే భాష ఉంది, మనందరం కలిసి ఒక పట్టణం కడదాం, ఒక టవర్ కడదాం అని వాళ్ళు పట్టణం కడుతుంటే, దేవుడు ఆ పట్టణాన్ని చూసి దేవుడు భూమి మీదకి వచ్చి
మనుషులు ఆ పట్టణాన్ని కట్టనీయకుండా, ఆ గోపురాన్ని కట్టనీయకుండా దేవుడు ఆ రోజు ఆ మనుషుల్ని తారుమారు చేశాడు. అప్పుడు వాళ్ళు భూమి అంతటా చెదిరిపోయారు. ఇది ఆదికాండం 11వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంది. అయితే హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఏం చెప్తున్నాయి అనంటే, నిమ్రోదు అనే వ్యక్తి వీడు బయలు దేవతని ఆరాధించడం స్టార్ట్ చేశాడు. బాబెలు గోపురాన్ని కట్టి ఆ గోపురం పైన ఒక దేవత విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి పూనుకున్నాడు. ఆ దేవత పేరు బయలు, ఇంగ్లీష్లో బాల్ అంటారు. బయలు దేవత విగ్రహాన్ని ఫస్ట్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయటానికి పూనుకున్నాడు. ఈ బయలు దేవత గురించి మిడిల్ ఈస్ట్లో ఆ దినాల్లో వాళ్ళందరికీ బయలుదేవత గురించి అవగాహన ఉంది. బయలుదేవత గురించి ఎప్పుడు అవగాహన వచ్చిందో తెలుసా? బయలుదేవత కనబడి మాట్లాడినప్పుడు అవగాహన వచ్చింది. ఒక వ్యక్తి ఊరికినే ఒక విగ్రహాన్ని తయారు చేసి పూజ చేయడు. ఆ విగ్రహం వెనకాల ఆ దేవత యొక్క చరిత్ర ఉంటుంది. ఈ బయలుదేవత అనేది నిమ్రోదుకి ప్రత్యక్షమైంది, నిమ్రోదుతో మాట్లాడింది. అసలు ఈ దేవతలు ఎవరండి? నిమ్రోదుకి కనబడిన దేవతలు ఎవరు? ఇది మనకు అర్థం కావాలి అని అంటే మీకు ఒక చిన్న హిస్టారికల్ ఈవెంట్ ఒకటి చెప్తాను, వినండి. మనకు బైబిల్లో పాత నిబంధనలో 39 బుక్స్ ఉన్నాయి, 39 పుస్తకాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఉన్న టైంలో ఈ 39తో పాటు ఇంకా కొన్ని బుక్స్ యాడ్ అయ్యి ఉన్నాయి. ఆ బుక్స్లో ఒక బుక్ పేరేంటి అని అంటే హానోకు పుస్తకం. హానోకు రాసిన పుస్తకం. హానోకు రాసిన పుస్తకం మనకు బైబిల్లో ఉండేది. కానీ యూదులు ఏమనుకున్నారంటే ఈ హానోకు రాసిన పుస్తకము మన ధర్మశాస్త్రంతో మ్యాచ్ కావట్లేదు, థోరాతోటి మ్యాచ్ కావట్లేదు అని చెప్పి వాళ్ళు హానోకు పుస్తకాన్ని తీసేశారు. కానీ హానోకు పుస్తకము ఇశ్రాయేలీల లేఖనాల్లో లేదా వాళ్ళ బుక్స్లో, లేఖనాలు కాదు కానీ వాళ్ళ లైబ్రరీలో హానోకు పుస్తకం ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అది డెడ్ సీ స్క్రాల్స్ దగ్గర దొరికింది. ఇశ్రాయేలీల డెడ్ సీ స్క్రాల్స్ దొరికిన ప్లేస్లో బుక్ ఆఫ్ హానోక్ కూడా దొరికింది, బుక్ ఆఫ్ ఈనోక్ దొరికింది. దాన్ని మీరు ఇప్పుడు చదవచ్చు, అది ఇంటర్నెట్లో ఉంది. ఒకప్పుడు బైబిల్లో ఉన్న పుస్తకమే బుక్ ఆఫ్ హానోక్. ఈ బుక్ ఆఫ్ ఈనోక్ అనే పుస్తకం, హానోక్ రాసిన ఈ పుస్తకాన్ని ఒకప్పుడు పాత నిబంధనలో ఒక పుస్తకంగా భావించి చదివారు. మీరు కూడా చదవచ్చు, ఇంటర్నెట్లో ఉంది. దయచేసి ఒకసారి వీలైతే చదవండి. ఈ హానోకు రాసిన పుస్తకంలో హానోకు చాలా విషయాలు బయలుపరిచాడు. మనకు బైబిల్లో ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక ఉంది. మీరు గమనిస్తే యోధా పత్రిక ఒక వచనం చదువుతాను చూడండి. యోధా పత్రిక 14వ వచనం చదువుతున్నాను చూడండి. యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను అని రాయబడింది. హానోకు ఒక ప్రవక్త. హానోకు ప్రవచించాడు. ప్రవచించి వారి గురించి ఇలా రాశాడు. ఏమని రాశాడు? తర్వాత 15వ వచనం చూడండి. ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను అని రాయబడింది. హానోకు ఏం చెప్తున్నాడు అనంటే ఒక పుస్తకం రాశాడండి. హానోకు రాసిన ఆ పుస్తకంలో ఇప్పుడు మనం చదివిన ప్రవచనం హానోకు రాశాడు. యోధా పత్రిక రాస్తున్నప్పుడు యూదా అనే ఆయన హానోకు రాసిన గ్రంథాన్ని చదివాడు. ఆ గ్రంథంలో 3వ అధ్యాయంలో హానోకు రాసిన ప్రవచనాన్ని యూదా తన పత్రికలో కోట్ చేశాడు. అంటే యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు యొక్క సొంత తమ్ముడు యూదా ఆ పత్రికని
రాసేటప్పుడు యూదా హానోకు రాసిన పుస్తకాన్ని చదివాడు. ఇది జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు ఎందుకు హానోకు పుస్తకం గురించి చెప్తున్నాను అని అంటే, అసలు జలప్రళయం వచ్చేటప్పుడు, నోవాహు జలప్రళయం వచ్చేటప్పుడు దానికి ముందున్న ప్రవక్త హానోకుకి దేవుడు జలప్రళయం గురించి చెప్పాడు. జలప్రళయం ఎలా రాబోతుంది, ఎందుకు రాబోతుంది అనే విషయాలు హానోకుకి ముందుగా తెలియజేయబడినాయి. మీరు గనక హానోకు ఉన్న దినాల్లో గనక మీరు జీవించి ఉంటే, హానోకు కళ్ళు ఏం చూసినాయో మీరు కూడా అవి చూసేవాళ్ళు. హానోకు దినాన్ని ఏం జరిగింది? ఆదాము మొదలుకొని 7th జనరేషన్లో హానోకు పుట్టాడు. హానోకు 7th జనరేషన్ వచ్చేసరికి ఈ భూమి మీద కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, స్త్రీలు పురుషులు ఉన్నారు. ఆ టైంలో ఏమైందంటే, పరలోకం నుండి దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన కొంతమంది దేవదూతలు మానవ రూపంతో భూమి మీదకు వచ్చారు. వీళ్ళు మానవులుగా జీవించారు. వీళ్ళు ఈ భూమి మీద ఉన్న స్త్రీలని పెళ్లి చేసుకున్నారు. అప్పుడు వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన పిల్లలు నెఫీలీ జాతి వాళ్ళు. నెఫీలీలు అని అంటే ఒక్కొక్కడు 12 అడుగుల నుంచి 16 అడుగులు 20 అడుగులు ఎత్తు కూడా ఉండేవాళ్ళు. వాళ్ళని జైంట్స్ అంటారు. ఆదికాండం 6వ అధ్యాయంలో రాయబడింది. హానోకు జీవించిన కాలంలో హానోకు రోడ్డు మీద ఇలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే హానోకు 3 రకాల వ్యక్తులను చూసేవాడు. ఒకటి మామూలు మనుషులు, 2 ఈ నెఫీలీ జాతి అంటే పడిపోయిన దేవదూతలు స్త్రీలకి పుట్టిన ఈ పిల్లలు, వాళ్ళు ఒక్కొక్కళ్ళు 16 అడుగులు ఎత్తు 20 అడుగులు ఎత్తు ఉంటారు. వాళ్ళని చూశాడు. వాళ్ళతో పాటు వాళ్ళని కన్న ఆ పడిపోయిన దూతలను చూశాడు. 3 రకాల జాతుల్ని హానోకు చూశాడు. వీళ్ళు దేవదూతలు, దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు, పరలోకంలో తమ నివాస స్థలాలను విడిచిపెట్టిన వాళ్ళు భూమి మీదకు వచ్చారు. ఆ దేవదూతలను చూశాడు. వాళ్ళు మహిమను పోగొట్టుకున్నారు, వాళ్ళు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు, తమ ప్రధానత్వాన్ని పోగొట్టుకున్నారు, తమ నివాస స్థలాన్ని పోగొట్టుకున్నారు. వాళ్ళు అసలు భూమి మీద ఉండకూడదు. వాళ్ళ భూమికి సంబంధించిన మనుషులు కాదు. వాళ్ళకి భూమి మీద ఉండటానికి అర్హత లేదు. వాళ్ళు భూమి మీదకి వచ్చారు. వాళ్ళని హానోకు చూశాడు. రెండవది, వాళ్ళు స్త్రీలను పెళ్లి చేసుకుంటే పుట్టిన ప్రజలు నెఫీలీ జాతి, వాళ్ళని హానోకు చూశాడు. మూడవది, మామూలు మనుషుల్ని చూశాడు. 3 రకాల జాతులు భూమి మీద ఉన్నాయి. హానోకు వాళ్ళని చూశాడు. దేవుడు హానోకుతో మాట్లాడాడు. హానోకు, ఈ దేవదూతల్ని నేను శిక్షించబోతున్నా. హానోకు, ఈ పుట్టిన ఈ నెఫీలీ జాతిని భూమి మీద లేకుండా నేను తుడిచేయబోతున్నా. వీళ్ళు నా సృష్టి కాదు, వీళ్ళని నేను సృష్టించలేదు. వీళ్ళు నా పోలికలో ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళని తుడిచేస్తున్నా. వీళ్ళకు సహకరించినందుకు భూమి మీద ఉన్న ఈ మానవ జాతి మొత్తాన్ని నేను తుడిచేయబోతున్నా. హానోకు అంటాడు, ప్రభువా ఎలా తుడిచేయబోతున్నావు నాయన? దేవుడు చెప్పాడు, జలప్రళయం రప్పించబోతున్నా. భూమి మీద ఉన్న ఎత్తైన పర్వతాలన్నీ ఈ జలప్రళయంలో మునిగి నశించిపోబోతున్నాయి. మనుషులందరూ మునిగిపోబోతున్నారు, అన్నీ నశించిపోబోతున్నాయి. హానోకు భయపడ్డాడండి. ఆ రోజు నుండి హానోకు దేవునితో నడిచాడు. అప్పుడు హానోకుకి దేవుడు చాలా విషయాలు బయలుపరిచాడు. బయలుపరిచినవన్నీ హానోకు తన పుస్తకంలో రాశాడు. హానోకు పుస్తకాన్ని మీరు చదివితే మీకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, ఈ పడిపోయిన దేవదూతలు ఎవరైతే భూమి మీదకి వచ్చారో, ఈ వచ్చిన దేవదూతలో నెఫీలీ జాతిని పుట్టించి ఆ పిల్లలకి, భూమి మీద ఉన్న మనుషులకి మాంత్రిక విద్యను నేర్పించారు. పడిపోయిన దేవదూతలో మాంత్రిక విద్యను నేర్పించారు. ఆకాశంలో ఉన్న చీకటి శక్తుల గురించి వీళ్ళకి బయలుపరిచారు. గ్రహాలు వెనకాల ఉన్న చీకటి శక్తుల గురించి మనుషులకు నేర్పించారు. ప్రతి విధమైన హేయమైన క్రియలు వీళ్ళకి నేర్పించారు. పడిపోయిన దేవదూతలు మనుషులకి మంత్రాలు చేయటం ఎవరు నేర్పించారండి? ఇప్పుడంటే ఒక మాంత్రికుడు ఇంకో మాంత్రికుడికి మంత్రం నేర్పిస్తున్నాడు. ఆకాశ శక్తుల గురించి మనుషులకి ఎలా తెలుసండి? ఇప్పుడంటే ఒక మనిషి ఇంకో మనిషికి ఆకాశ శక్తుల గురించి చెబుతున్నాడు.
గ్రహాల వెనకాల ఉన్న చరిత్ర, గ్రహాల వెనకాల ఉన్న ఆ యొక్క మూలం ఒకప్పుడు మనుషులకి ఎలా తెలుసు అని అంటే, పరలోకంలో ఉండాల్సిన దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి వాళ్ళు పడిపోయారు, భూమి మీద పడిపోయిన ఈ దేవదూతలు మనుష్యులకి మాయా మంత్రములు, అపవిత్ర ఆత్మలు, చీకటి శక్తులు, అంధకార శక్తులు, వీటిని ఎలా కలుసుకోవాలి, వీటి ద్వారా తమను ఎలా నాశనం చేసుకోవాలి, ఈ విద్యలన్నీ పడిపోయిన దేవదూతలు నేర్పించారు. ఆ విద్యలు తర్వాత బాబేలు గోపురాన్ని కట్టేటప్పుడు బాబేలు గోపురాన్ని కడుతున్న నిమ్రోదుకి నేర్పించారు. జలప్రళయం తర్వాత కూడా ఈ అపియరెన్స్లు ఉన్నాయి. నిమ్రోదుకి ఆ విద్యలు నేర్పించారు. నిమ్రోద్ ఏం చేశాడు? ఒక పట్టణాన్ని కట్టాడు. పట్టణం మధ్యలో ఒక గోపురాన్ని కడుతున్నాడు. ఆ గోపురాల్లో ఫ్లోర్స్ పెట్టాడు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫిఫ్త్ ఫ్లోర్, సిక్స్త్ ఫ్లోర్, సెవెంత్ ఫ్లోర్, ఎయిత్ ఫ్లోర్, అట్లా ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క రూమ్ పెట్టాడు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధమైన దేవత, ఒక్కొక్క విధమైన అపవిత్ర ఆత్మ, ఒక్కొక్క విధమైన అసహ్యమైన క్రియలు చేసే మాయా మంత్రాలు, వీటికి సంబంధించిన గోపురాన్ని కట్టడం స్టార్ట్ చేశాడు. నిమ్రోదు ఏమనుకున్నాడంటే, ఈ గోపురం అన్నిటికంటే పైన బయలుదేవత విగ్రహాన్ని పెట్టాలి అని నిమ్రోద్ అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని, ఆ గోపురాన్ని కట్టనీయకుండా ఆ ప్రజల్ని తారుమారు చేసి దేవుడు మనుషులను అక్కడి నుంచి చెదరగొట్టాడు. ఆ గోపురము, ఆ పట్టణము కట్టడం ఆ రోజుతో ఆపివేయబడింది. ఆ రోజు బబులోను అని పిలువబడేది ఫస్ట్ భూమి మీద ఎస్టాబ్లిష్ అయిన రోజు అది. కానీ అది ఫినిష్ అవ్వాల, దాన్ని నిర్మాణం పూర్తి అవ్వాల, అది అలా వదిలేశారు. అది అయిపోయింది, అది బబులోను. తర్వాత మామూలుగా మనుషులు ఆ ఏరియాలో పట్టణాన్ని కట్టుకున్నారు, దాన్ని బబులోన్ అన్నారు. కానీ ఆ బబులోన్లో ఈ మాయా మంత్రములు, అపవిత్ర ఆత్మలు, దెయ్యాలు నివాసం ఉండేటట్టు ఆ ప్లేస్ లేదు. నిమ్రోదు కట్టాలనుకున్న ఆ గోపురంలో అపవిత్ర ఆత్మలు, మాయా మంత్రములు, దెయ్యాలు, చీకటి శక్తులు అవి నివాసం ఉండేటట్లు ప్లాన్ చేశాడు. కానీ దేవుడు దాన్ని చెదరగొట్టేశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలోకి రండి. ఇందాక మనం చదివిన వచనం, ఈ ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మహాబబులోను గురించి రాయబడి ఉంది. ఈ మహాబబులోను కూలిపోవాలి. బైబిల్లో ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను అని రాయబడింది. దేవుడు అది ఎప్పుడో నోవాహు జలప్రళయం అయిపోయిన తర్వాత నిమ్రోదు కట్టాలనుకున్న ఆ బబులోన్ని కూల్చేశాడు. ఇప్పుడు మళ్ళీ మన తరంలో మన కళ్ళ ముందు మళ్ళీ మహాబబులోను కూలిపోబోతుంది. కూలిపోయాను మహాబబులోను అని అంటే మన మనసులో మనం ఏం ఊహించుకుంటామో అది ఒక ప్రాంతమో, ఒక పట్టణమో, దానికి ఒక గోపురం ఉంటుంది అని ఊహించుకుంటాం. కాదది. ఇప్పుడేం జరగబోతుంది అని అంటే, ప్రవచనం చెప్తున్నాను చూడండి. మహాబబులోను అని ఒక సిస్టమ్ ఉందండి. ఆ సిస్టంలో ఏముంటాయి నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇది చాలా జాగ్రత్తగా వినండి. మహాబబులోను అని ఒక నెట్వర్క్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. పోనీ మీకు అర్థం అవటానికి నేను చెప్తున్నా, ఒక స్థలం ఉంది అనుకోండి. ఆ స్థలం పేరు మహాబబులోను. ఆ స్థలంలో ఏముంటున్నాయి అనంటే, అది దయ్యములకు నివాస స్థలము. ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట మహాబబులోను అని ఒకటి ఉందండి. ఆ మహాబబులోన్లో ఏముందంటే,
దయ్యములకు నివాస స్థలము. అంటే భూమి మీద దెయ్యాలు అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి, పైకి కిందకి అటు ఇటు దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. తిరిగిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవాలి, పడుకోవాలి అని అనుకుంటే ఆ దెయ్యాలన్నీ ఎక్కడికి వెళ్తాయి అని అంటే మహాబబులోను అనే ప్లేస్కి వెళ్తాయి. ఈ భూమి మీద ఒక సిస్టమ్, ఒక నెట్వర్క్ లేదా ఒక ప్లేస్ ఉంది. ఈ భూమి మీద దెయ్యాలు ఉన్నాయి, దెయ్యాలు అటు ఇటు తిరుగుతున్నాయి, పైకి కిందకి తిరుగుతున్నాయి, మనుషుల్ని నాశనం చేయాలి, కుటుంబాలని నాశనం చేయాలి, దేశాలని నాశనం చేయాలి అనే ఆ దెయ్యాలు తిరుగుతున్నాయి. అవి రెస్ట్ తీసుకోవటానికి, అవి నివసించడానికి, వాటి పని అయిపోయిన తర్వాత కాసేపు పడుకోవటానికో రెస్ట్ తీసుకోవటానికో తిరిగి అవి వాటి ప్లేస్కి వెళ్ళిపోతాయి. ఆ ప్లేసే మహాబబులోను. మహాబబులోను అని అంటే మీ మైండ్లోకి రావాల్సింది ఏంటి అని అంటే అది దయ్యములకు నివాస స్థలము. రెండో మాట చదువుతున్నాను చూడండి. అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు. ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టు అని అంటే ఈ భూమి మీద దెయ్యాలతో పాటు అపవిత్ర ఆత్మలు కూడా ఉన్నాయి. అపవిత్ర ఆత్మలు ఒక మనిషి దగ్గరికి వచ్చి మనిషి లోపల ప్రవేశించి ఆ మనిషి ద్వారా అపవిత్రమైన పనులు చేసి ఆ మనిషిని అపవిత్రంగా మార్చి ఆ మనిషిని నరకానికి పాత్రుడిగా చేస్తాయి. ఒక అపవిత్ర ఆత్మ ఒక మనిషి దగ్గరికి వస్తే ఆ మనిషి అపవిత్రమైపోతాడు. అంటే ఆ మనిషి అపవిత్రమైన పనులు చేస్తాడు. ఈ అపవిత్ర ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అని అంటే మహాబబులోన్లోకి వెళ్ళి ఉనికి పట్టది. ఈ భూమిని విడిచిపెట్టాలో ఈ భూమి మీద ఆ పవిత్ర ఆత్మని యేసు నామములో పో అన్నామనుకోండి, అపవిత్ర ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అది పోయి ఆ మహాబబులోన్లో ఉనికి పట్టు, దాని ఉనికి పట్టు అక్కడ పోయి కూర్చుంటున్నాయి. ఆ మహాబబులోన్లో ఉంటున్నాయి. దెయ్యాలు, అపవిత్ర ఆత్మలు ఆ మహాబబులోన్లో ఉన్నాయి. మూడోది చూడండి, అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను అని రాయబడింది. కొన్ని అపవిత్రమైన ఆత్మలు ఉన్నాయి, వాటిని అపవిత్రమైన పక్షులు అని బైబిల్ చెబుతుంది. అంటే పక్షి రూపంలో అపవిత్ర ఆత్మలు తిరుగుతూ ఉంటాయండి. అవి కూడా ఏ మనిషి మీదకి వచ్చినా, ఏ ఇంటి మీదకి వచ్చినా, ఏ కుటుంబం మీదకి వచ్చినా ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ మనుషులు అపవిత్రమైన పనులు చేస్తారు. ఇవన్నీ రాత్రి అయినప్పుడో లేకపోతే పగలైనప్పుడో ప్రపంచం అంతా తిరుగుతాయి. వాటి పని అయిపోయిన తర్వాత తిరిగి రెస్ట్ తీసుకోవటానికి ఎక్కడికి వెళ్తాయి అని అంటే మహాబబులోన్లోకి వెళ్తాయి. దెయ్యాలు, అపవిత్ర ఆత్మలు, అపవిత్రమో అసహ్యమోనైన పక్షులు ఇవన్నీ మహాబబులోన్లో ఉన్నాయి. ఆ మహాబబులోన్ అనే ప్లేస్లోకి ఎవడైనా వెళ్ళాడు అని అంటే అక్కడ దెయ్యాలను కలుస్తాడు, అపవిత్ర ఆత్మలను కలుస్తాడు, అపవిత్రమో అసహ్యమోనైన పక్షులను కలుస్తాడు. నేను కొంచెం సేపట్లో అడ్రస్ చెబుతాను, ఆ మహాబబులోన్ ఎక్కడ ఉన్నది అనేది. జాగ్రత్తగా వినండి. అయితే ఈ మహాబబులోన్ అనే ప్లేస్లోకి ఎవరు వెళ్తారో తెలుసా? ఆ తర్వాత 3వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఏలయనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమున త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి అని రాయబడింది. ఇక్కడ ఏం రాయబడిందంటే సమస్త జనములు, భూరాజులు, వర్తకులు, 3 రకాల గుంపుల గురించి రాయబడింది. మొదటిది సమస్త జనములు, రెండవది భూరాజులు, మూడవది వర్తకులు అంటే బిజినెస్ పీపుల్. వీళ్ళు అక్కడికి వెళ్ళారంటండి. భూరాజులు అక్కడికి వెళ్ళారు అంటే పొలిటీషియన్స్, కింగ్స్, అలాగే బిజినెస్ మెన్ అక్కడికి వెళ్ళారండి. కొంతమంది జనాంగం అక్కడికి వెళ్ళారండి. ఎక్కడికి?
మహాబబులోన్ అనే ప్లేస్లోకి వెళ్ళారు. అక్కడికి వెళ్తే ఎవరు కలుస్తారు? దెయ్యాలు, అపవిత్ర ఆత్మలు, అసహ్యమో అపవిత్రమోనైన పక్షులు, ఇవన్నీ స్పిరిట్స్ అన్నమాట. పవిత్రమైన పక్షి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన రూపం పావుర రూపం. పావురమో యేసు ప్రభు మీదకు వచ్చింది. పావురం రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు మీదకు వచ్చారు. పావురము పవిత్రమైన పక్షి. అపవిత్రమైన పక్షి అంటే అపవిత్రమైన ఆత్మలు. ఈ భూమి మీద కొంతమంది ఉన్నారండి, వాళ్ళు పొలిటీషియన్స్, వాళ్ళు కింగ్స్, వాళ్ళు బిజినెస్ మెన్. ఈ జనాంగము ఆ మహాబబులోను అనే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ ఉన్న దెయ్యాలను కలిశారు, అక్కడ ఉన్న అపవిత్ర ఆత్మలను కలిశారు, అక్కడ ఉన్న అసహ్యము అపవిత్రమైన కొన్ని ఆత్మలను కలిశారు. అక్కడ కలిసిన తర్వాత ఆ ప్లేస్ నుంచి వీళ్ళు బయటకు వస్తే వీళ్ళు బిజినెస్లు వర్ధిల్లిని, వీళ్ళ కింగ్డమ్స్ ప్రాస్పర్ అయినాయి, అంటే వీళ్ళ రాజ్యాలు విస్తరించబడినాయి, వీళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చెందినాయి. ఎంతగా అభివృద్ధి చెందినాయి అని అంటే వీళ్ళకి అక్కడ ఉన్న సుఖభోగముల వలన ధనవంతులయ్యారంట, ధనవంతులయ్యారు. దేవుని బిడ్డ, మీకు ఒక మాట చెప్తాను వినండి. ఎవరైనా సరే ఆ ప్లేస్లోకి వెళ్తే, బిజినెస్ మ్యాన్ అయినా, పొలిటీషియన్ అయినా, కింగ్ అయినా, ఎవరైనా ఆ మహాబబులోన్ అనే స్థలంలోకి వెళ్తే అక్కడ వాళ్ళకి దెయ్యాలు, అపవిత్ర ఆత్మలు, అసహ్యము అపవిత్రమునైన పక్షి లాంటి కొన్ని ఆత్మలు వాళ్ళకి ప్రత్యక్షమవుతాయి. వాటిని వీళ్ళు కలిసి ఆరాధన చేసి ఆ ప్లేస్లో నుంచి వీళ్ళు బయటకు వస్తే ఆ రోజు నుంచి వీళ్ళు ధనవంతులైపోయారు. వీళ్ళు వీళ్ళ వీళ్ళ వీళ్ళు చేసే ప్రతిదీ ప్రాస్పర్ అయింది. వీళ్ళకి పదవులు వచ్చినాయి, వీళ్ళకి రాజ్యాలు వచ్చినాయి, అంతులేనంత డబ్బులు వచ్చినాయి. ఆ తర్వాత వీళ్ళు భూమిని కంట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు. ఈ వాక్యం వింటే మీకు ఏం గుర్తు రావాలో తెలుసా అండి? అమెరికాలో దాని పక్కనే ఉన్న సముద్రంలో కొన్ని ద్వీపాలు ఉన్నాయి, కరీబియన్ ఐలాండ్స్ అంటారు, ద్వీపాలు. ఆ కరీబియన్ ఐలాండ్స్లో జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఒకడు ఒక ద్వీపం మొత్తం, ఒక ఐలాండ్ మొత్తం కొనేసుకున్నాడు. ఆ ఐలాండ్లో, ఆ ద్వీపంలో ఒక దాన్ని ఏమంటారు, ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ వీడి ప్రైవేట్ జెట్ మాత్రమే ల్యాండ్ అయింది. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడి ఫ్లైట్ మాత్రమే ల్యాండ్ అయింది. వీడి ఫ్లైట్లో నుంచే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ ఐలాండ్లో ఒక మొలేకు దేవత ఉంది, గుడి ఉంది, బయలుదేవత గుడి ఉంది. ఆ ఐలాండ్లోకి జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు చిన్న చిన్న బేబీస్ని, చిన్న చిన్న పిల్లల్ని మొదలుకొని 16 సంవత్సరాల ఆడపిల్లల వరకు చాలా మందిని ఆ ఐలాండ్లోకి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకుని వెళ్ళాడు? ఇది అర్థం కావాలనంటే నేను మీకు ఒకటి చెప్తాను వినండి. పూర్వకాలంలో ఎవరైనా దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఒక గొర్రె పిల్లనో, ఎద్దునో, మేకనో దేవాలయానికి తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకు? బలి ఇవ్వటానికి. పూర్వకాలంలో మనుషులు ఏం నమ్మేవాళ్ళు అంటే, నేను పాపం చేశాను, నా పాపం పోవాలి అని అంటే నేను దేవుడికి ఒక గొర్రె పిల్లను బలి ఇవ్వాలి అని చెప్పి గొర్రె పిల్లను తీసుకెళ్ళి బలిచ్చేవాళ్ళు. లేదా నేను మొక్కుకున్నాను, నా మొక్కుని దేవుడు తీర్చాలంటే ఒక గొర్రె పిల్లనో, ఎద్దునో, మేకనో తీసుకెళ్ళి నేను బలి ఇవ్వాలి అని బలిచ్చేవాళ్ళు. సేమ్ అట్లాగే పూర్వకాలంలో మొలేకు దేవత ఉండేది, బయలుదేవత ఉండేది. ఈ మొలేకు దేవతని, బయలుదేవతని ఆరాధించాలి అని అంటే ఆ మొలేకు దేవత కానీ, బయలుదేవత కానీ గొర్రె పిల్లనో, మేకనో, ఎద్దునో యాక్సెప్ట్ చేయదు. అది ఏం బలి యాక్సెప్ట్ చేసిద్ది అంటే ఒక చిన్న బేబీని, నరబలి, మనుషుల్ని బలి ఇవ్వాలి, దానికి నరబలి ఇవ్వాలి. అంటే పూర్వకాలంలో బయలుదేవతను ఆరాధించాలి అని అంటే ఆరాధించేవాడు ఏం చేసేవాడు అంటే ఒక కన్య పిల్లనో లేకపోతే ఒక చిన్న బేబీనో తీసుకుపోయి ఆ బయలుదేవత ముందు నిలబడి, అగ్నిగుండం ఉండేది బయలుదేవత ముందు, అక్కడ బేబీని కట్ చేసి ఆ బేబీని అగ్నిలో వేసి బయలుదేవతని కోరికలు కోరేవాడు.
అప్పుడు బయలుదేవత వాడి కోరికలన్నీ తీర్చేది. ఈ ఎప్స్టీన్ ఐలాండ్లో జెఫ్రీ ఎప్స్టీన్ అనేవాడు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి 16-17 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల వరకు ఆడపిల్లల్ని అందరినీ చాలా మందిని తీసుకుపోయాడండి. అక్కడికి తీసుకెళ్ళి భూమి మీద ఉన్న ధనవంతుల్ని, పొలిటీషియన్స్ని, రాజుల్ని, జనముల్ని అనేక మందిని అక్కడికి తీసుకెళ్ళి ఆ బేబీస్ తోటి వ్యభిచారం చేపించి ఆ బేబీస్ని, ఆ పిల్లల్ని, ఆడపిల్లల్ని చంపేపించి బయలుదేవతకి బలిపిచ్చి ఆ బలిచ్చిన ఆ పిల్లల మాంసాన్ని, రక్తాన్ని వీళ్ళు తాగి వీళ్ళు అక్కడి నుంచి వచ్చారండి. ఇప్పుడు ఈ పని చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ క్లింటన్ ఉన్నాడు, హిల్లరీ క్లింటన్ ఉంది, ట్రంప్ ఉన్నాడు. ఈ భూమి మీద ఉన్న ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ధనవంతులు, పొలిటీషియన్స్, రాజులు అందరూ 100కి 80 మంది దానికి కనెక్ట్ అయ్యి ఉన్నారండి. ఆ ఎప్స్టీన్ ఐలాండ్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు 100కి 80 మంది భూమి మీద ఉన్న వాళ్ళలో. పైగా వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు బయలుదేవత పేరు మీద ఒక ఎజెండాను తయారు చేశారు. ఎజెండా ఏంటంటే భూమిని మనం ఏ విధంగా కంట్రోల్లో పెట్టాలి. 2019వ సంవత్సరంలో మనకి కరోనా వచ్చింది. కరోనా దానంతటా అది రాలా. 2015వ సంవత్సరంలో వీళ్ళు బయలుదేవతను ఆరాధిస్తూ ఆ జెఫ్రీ ఎప్స్టీన్ ఐలాండ్లో వీళ్ళు బయలుదేవతను ఆరాధిస్తూ వీళ్ళు తయారు చేసుకున్న ఎజెండాలో కరోనాని మేము పంపించబోతున్నాము అని రాసుకుని 2019వ సంవత్సరంలో కరోనా వైరస్ వాళ్ళు పంపిస్తే భూమి మీద ఎంతో మంది చనిపోయారు, చాలా మంది చనిపోయారు. ఆ ఐలాండ్కి ఎవడైతే వెళ్ళేసి వచ్చాడో ఆడు పదవుల్లో వర్ధిల్లాడు, వాడు ధనవంతుడయ్యాడు, వాళ్ళు ఫేమస్ అయిపోయారండి. బిల్ గేట్స్ అనేవాడు మామూలుడు కాదండి, వాడి వల్లే కరోనా వచ్చింది. ఇప్పుడు వాడే ఆకాశంలో మేఘాల మీద ఒక కెమికల్ని చల్లబోతున్నాడు. రాబోయే వర్షాలు మంచి కాదంట, నెట్లో చెబుతున్నారు. ఆ వర్షాలు పడితే మన స్కిన్కి క్యాన్సర్స్ వస్తాయి, స్కిన్ అలర్జీస్ వస్తాయి, మనుషులు చాలా మంది చనిపోబోతున్నారు. వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారండి. దేవుని బిడ్డ, ఈ బబులోను అనే నెట్వర్క్లో కనబడకుండా అందులో నివాసం ఉంటుంది దెయ్యాలు, అపవిత్ర ఆత్మలు, అపవిత్రమైన పక్షులు. కనబడుతూ మన మధ్యలో ఉన్న వాళ్ళు వీళ్ళే. రాజులు, భూరాజులు, జనములు, తర్వాత వర్తకులు. ఎవరిని నమ్మాలో తెలియదు. ఇప్పుడు రీసెంట్గా ఒక ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది, సినిమా హీరోయిన్. ఆమె పేరు శృతి హాసన్. ఆమె ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఏం చెప్పింది అని అంటే, నేను ఇల్యూమినాటి మెంబర్ని అని చెప్తుంది. ఇల్యూమినాటి అంటే ఏంటంటే అదొక సీక్రెట్ సొసైటీ. ఆ సొసైటీలో కూడా మనుషులు రక్తం తాగుతారు, మనుషుల మాంసం తింటారు. మరి ఈ శృతి హాసన్ అనే ఆమె తిందో తాగిందో తెలియదు అది మనకి. ఈమె నోరు జారి చెప్పింది, నేను ఆ సొసైటీకి చెందిన ఆమెని అని. అసలు ఎంతమంది దానికి కనెక్ట్ అయి ఉన్నారో మనకు తెలియదండి. ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. మీకు కనిపించేది వేరు. యుద్ధాలు వాటంతటా అవి జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నాం. కాదు, వాళ్ళు ప్లాన్ చేస్తే యుద్ధాలు జరుగుతున్నాయి. కరోనా దానంతటా అది వచ్చింది అని అనుకుంటున్నారు. కాదు, కరోనా వైరస్ అనేది వాళ్ళు పంపిస్తే వచ్చింది. మోడీ గారికి మనం ఓట్లు వేస్తే ఆయన గెలిచాడు, ప్రధానమంత్రి అయ్యాడు అని మనం అనుకుంటున్నాం. కాదు, వాళ్ళు గెలిపిస్తే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. దేవుని బిడ్డ, వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళు చేసింది మనం అనుభవిస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో ఏది జరగాలన్నా గ్రౌండ్ లెవెల్లో మనకేం అర్థం కావట్లా. ఈ భూమిని కంట్రోల్ చేస్తున్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఏది పంపాలనుకుంటున్నారో అది పంపుతున్నారు, వాళ్ళు ఏది చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. ఈ సిస్టమ్ చాలా భయంకరమైనది. వాళ్ళు ఇంకో వైరస్ను పంపుతారు. మన కుటుంబాల్లో, మన బంధువుల్లో ఇప్పటికే కరోనా వైరస్ వల్ల చాలా మంది చనిపోయారు.
చనిపోయిన వాళ్ళందరినీ చూసి మీరేమనుకుంటారంటే అరే వైరస్ వల్ల చనిపోయాడు అని అనుకుంటారు. కాదు, అది బిల్ గేట్స్ అనేవాడు రిలీజ్ చేస్తే ఆ వైరస్ వచ్చింది. ఎంత ఘోరం అండి! మనుషులను చంపుతున్నారు, అపవిత్రాత్మల దెయ్యాలు. ఇది మీకు అర్థం కాదు. ఇదంతా ఏంటి అని అంటే మహాబబులోను. ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అంటే బయలుదేవత. మహాబబులోనికి దేవత ఎవరు అని అంటే బయలుదేవత. ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే ఇరాన్ వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేయటానికి ముందు, యుద్ధం ప్రారంభం అవటానికి ముందు ఇరాన్ దేశపు వాళ్ళు వాళ్ళ యొక్క పబ్లిక్ ర్యాలీలో ఈ యొక్క బయలుదేవత విగ్రహాన్ని కాల్చేశారు. తర్వాత మెక్సికో దేశంలో మెక్సికో ప్రజలు బయలుదేవత విగ్రహాన్ని కాల్చేశారు. నేనేమంటానంటే ఇశ్రాయేలు దేశం మీద కోపం అంటే ఇశ్రాయేలీల దేవుడు యెహోవా. యెహోవా అనే దేవునికి, యెహోవా దేవునికి ఫోటో లేదు, విగ్రహం లేదు. ఆయన బయలుదేవుడు కాదు. ఆయనకు ఒక పుస్తకం ఉంది, తోరా, ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీలు ఆరాధించే పుస్తకం. ఇరాన్ వాళ్ళు దాన్ని కాల్చొచ్చు కదా, తోరాన్ని కాల్చలా, బయలుదేవత విగ్రహాన్ని కాల్చారు. ఇరాన్ వాళ్ళు అమెరికాని రిప్రజెంట్ చేస్తూ అమెరికా బయలుదేవత అని చెప్పారు. అమెరికా వాళ్ళు ఆరాధించేది యేసు ప్రభుని. యేసు ప్రభు సిలువని ఇరాన్ వాళ్ళు కాల్చొచ్చు కదా, కాల్చలా, బయలుదేవతను కాల్చారు. మెక్సికోలో బయలుదేవతను కాల్చారు. చాలా ప్రదేశాల్లో బయలుదేవత ఇప్పుడు కనబడుతుంది. బయలుదేవత ఎందుకు కనబడుతుంది అని అంటే బయలుదేవత విగ్రహం భూమి మీద ప్రత్యక్షం అవుతుంది అని అంటే, బయలుదేవత పేర్లు కనబడుతున్నాయి అని అంటే, ఎఫ్స్టీన్ ఐలాండ్లో బయలుదేవత పేరు మీద ఒక అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎవరైనా డబ్బులు వేయాలంటే బయలుదేవత అకౌంట్లో వేస్తారు. డబ్బులు అక్కడి నుంచి తీయాలి అంటే బయలుదేవత అకౌంట్లో నుంచి డబ్బులు తీస్తున్నారు. బయలుదేవత పేరు వినబడుతుంది. బయలుదేవత నిమ్రోదు కాలంలో బాబేలు పట్టణాన్ని కట్టేటప్పుడు దాని పైన బయలుదేవత విగ్రహం పెట్టాలనుకున్నాడు. ఇప్పుడు ఈ 18వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మహాబబులోను అనే పేరు వినబడుతుంది. ఈ మహాబబులోను యొక్క దేవత ఎవరు అనంటే బయలుదేవత. దేవుని బిడ్డ, బయలుదేవత బయటకు వచ్చింది, మహాబబులోను బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ బయలుదేవతని, మహాబబులోని ఎదుర్కొనే ప్రవక్తలు బయటకు రాబోతున్నారు. బబులోను అలాగే బయలుదేవత ఇదొక సిస్టమ్. ఈ సిస్టమ్ని ఎదిరించే ప్రవక్తలను దేవుడు అంత్య దినాల్లో లేకపోతున్నాడు. మనం చివరి దినాల్లో ఉన్నాం. మలాకీ గ్రంథంలో రాయబడింది, చివరి దినాల్లో ఏలియాను పంపిస్తానన్నాడు. ఏలియా ఆత్మ రాబోతుంది. ఏలియా ఫైట్ చేసింది బయలుదేవతతో. మనం చివరి దినాల్లో ఉన్నామండి. చివరి దినాలు అని అంటే ఇంకెన్నో ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉందని అనుకోవద్దు. మనం చాలా దగ్గరికి వచ్చేసాం. బైబిల్లో రాయబడిన ప్రవచనాలు నెరవేరే కాలంలో మనం ఉన్నాం. మన కళ్ళ ముందు అవి నెరవేరుతున్నాయి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు మనం దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మతో గనక మీరు నింపబడకపోతే మీరు చాలా నష్టపోతారు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా మీ కొందనాలు తండ్రి. ఆత్మదేవా మీ కొందనాలు ప్రభా. నాయన ఈరోజు మీ వాక్యాన్ని నీ ప్రజలకు బోధించి ఉండగా అయా మీ హస్తం నీ బిడ్డల మీద చాపండి నాయన. నీ ఆత్మని నీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి యొక్క సమస్త పాపాలు, అతిక్రమాలు, దోషాలు క్షమించండి నాయన. వారిని మీ రక్తంతో కడగండి తండ్రి. వారిలో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, బలహీనత, ప్రతి విధమైన చీకటి, అంధకార, దెయ్యపు శక్తుల ప్రభావం అయా మీ సన్నిధిలోకి తీసుకొస్తుండగా వాటన్నిటిని మీరు గద్దించండి నాయన. నీ బిడ్డలను ముట్టండి అయ్యా, తాకండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా. నీ బిడ్డలో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, రుగ్మతని కాల్చివేయండి తండ్రి. యేసు నామంలో ఈ బిడ్డలో ఉన్న ప్రతి వ్యాధి, రోగం, బలహీనత ఇప్పుడే బిడ్డల నుంచి బయటకు వెళ్ళి పోని ఆజ్ఞాపిస్తున్నాం.
తండ్రి, బిడ్డల ముట్టండి, తాకండి, స్వస్థపరచండి అయ్యా. నీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అయ్యా. పునరుద్ధానపు శక్తిని నీ బిడ్డల మీదకి పంపించండి నాయన. గొప్ప అభిషేకం నీ బిడ్డల మీదకి వచ్చునుగాక, గొప్ప అభిషేకం నీ బిడ్డల మీదకి వచ్చునుగాక. అంత్య దినాల్లో నిలబడే బిడ్డలుగా ఈ బిడ్డలను చేయండి తండ్రి. అంత్య దినాల్లో నిలబడే బిడ్డలుగా ఈ బిడ్డలను చేయండి ప్రభా. ఈ రోజు ఈ బిడ్డల బలమైన అభిషేకంతో నింపండి తండ్రి. నాన్న, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, ఒక ముఖ్యమైన ప్రకటన ఏంటి అనంటే, చాలా విషయాలు మనము టీవీలో చెప్పలేం, యూట్యూబ్లో చెప్పలేం. అవి ఓన్లీ పర్సనల్గా మాత్రమే చెప్పగలుగుతాం. దానికోసమే మనము కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాన్ఫరెన్సెస్ గురించి మేము అనౌన్స్ చేసినప్పుడు మీరు గనక ఆ ఏరియాలో గనక ఉంటే మీరు తప్పనిసరిగా ఆ కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వండి. ఎందుకంటే పబ్లిక్గా చెప్పలేని విషయాలు ఆ కాన్ఫరెన్స్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అటెండ్ అవ్వండి. ముఖ్యంగా శుక్రవారం రోజు, ఈ కమింగ్ ఫ్రైడే, ఈ ఫ్రైడే రోజు సికింద్రాబాద్లో యాన్శ్రీ షమీరా బిల్డింగ్ 4th ఫ్లోర్లో ఒక అగ్ని సదస్సు నిర్వహించడం జరిగింది. మీరందరూ తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, తప్పనిసరిగా అటెండ్ అవ్వండి. ఏ విషయాలైతే లైవ్లో చెప్పలేకపోతున్నామో, ఏ విషయాలైతే పబ్లిక్గా చెప్పలేమో, ఆ విషయాల గురించి, దేవుని ప్రవచనాల గురించి అక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. అందరూ తప్పనిసరిగా రండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.